ప్రభాస్ తన కెరియర్ లో ఇప్పటివరకు వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 1 ఒక్కడు. మహేష్ బాబు డైరెక్టర్ గుణశేఖర్ కాంబోలో వచ్చిన ఈ ఒక్కడు కథని మొదటిగా ప్రభాస్ కి వినిపించాడు గుణశేఖర్. బట్ కథ నచ్చక నో చెప్పారు ప్రభాస్. నెంబర్ 2 దిల్. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చేసి యూత్ కి ఫేవరెట్ హీరో అయ్యారు నితిన్. అయితే ఈ దిల్ సినిమాని ప్రభాస్ తో చేయాలనుకున్నారు వివి వినాయక్. బట్ ఈ కథ కూడా నచ్చక వదులుకున్నారు ప్రభాస్. నెంబర్ 3 సింహాద్రి. ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ కన్నా ముందు బాలకృష్ణకి ప్రభాస్ కి వినిపించారు రాజమౌళి. బట్ బాలకృష్ణ గారు మాత్రం కథ నచ్చక వదులుకుంటే ప్రభాస్ గారు మాత్రం ఇంత మాస్ కథను నేను హ్యాండిల్ చెయ్యలేననే కారణంతో వదులుకున్నారు. నెంబర్ 4 ఆర్య. డైరెక్టర్ సుకుమార్ కి అల్లు అర్జున్ కి ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఈ ఆర్య కథను మొదటిగా ప్రభాస్ కి వినిపించారు సుకుమార్. బట్ ఈ కథని ఈ ఇమేజ్ కి సెట్ అవ్వదని వాళ్ళ పెదనాన్న కృష్ణమరాజు గారు అన్నారంట. దీంతో ఈ బ్లాక్ బస్టర్ ని వదులుకున్నారు ప్రభాస్. నెంబర్ 5 బృందావనం. మొన్న సినిమాతో ఫ్లాప్ ఇచ్చాననే గిల్ట్ ఫీలింగ్ తో ఈ బృందావనం కథతో ప్రభాస్ దగ్గరికి వెళ్లారు వంశీ పైడిపల్లి. బట్ అదే సమయంలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి నో చెప్పారు ప్రభాస్. నెంబర్ 6 నాయక్. రెబల్ మిర్చి సినిమాలతో మంచి బిజీగా ఉన్న సమయంలో నాయక్ కథతో ప్రభాస్ దగ్గరికి వెళ్లారు వివి వినాయక్. బట్ డేట్స్ ఖాళీ లేక ఈ సినిమాకి నో చెప్పారు ప్రభాస్. నెంబర్ 7 కిక్. రవితేజ కెరియర్ కి మంచి పునాది వేసిన సినిమా ఈ కిక్. అయితే నిజానికి కథని రవితేజ కన్నా ముందు ప్రభాస్ కి వినిపించారు. బట్ కథ కొంచెం రిస్కీగా ఉందని రిజెక్ట్ చేశారు ప్రభాస్. నెంబర్ 8 డాన్ సీను. డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని ఈ కథని ప్రభాస్ కోసమే రాశారు. బట్ ప్రభాస్ అప్పటికే బుజ్జిగాడు వంటి మాస్ కథ చేయడంతో ఈ డాన్ సీను సినిమాకి నో చెప్పారు. సో ఈ సినిమాల్లో ప్రభాస్ గారు ఏ సినిమా చేసి ఉంటే బాగుండనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.